లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో అసలుందో లేదో అన్నట్లు బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. అలాంటి చోట పార్టీ ఇన్ఛార్జి పదవి కోసం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడం హాట్ టాపిక్గా మారింది. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉన్న అరకొర గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోందట. మరోవైపు పరిస్థితి చక్కదిద్దాల్సిన జిల్లా అధ్యక్షుడు సైతం ఒంటెద్దు పోకళ్లు పోతుండటంతో అక్కడ బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, వారి లెక్కలేంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఇంతవరకు గెలవలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, 2018 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన మొచ్చా నాగేశ్వరరావులు తర్వాత పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. పార్టీ ఫిరాయించిన తాటి వెంకటేశ్వర్లని 2018లో మొచ్చా నాగేశ్వరరావు ఓడిస్తే 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మొచ్చా నాగేశ్వరరావును ఓటర్లు ఓడించి ఇంటికి పంపించారు. ఇలాంటి అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు గులాబీ క్యాడర్ని తీవ్ర గందరగోళానికి నెడుతుందట. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తాటి వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు మొచ్చా నాగేశ్వరరావులను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. తాను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటే గత ఎన్నికల్లో మొచ్చా నాగేశ్వరరావుకు డిపాజిట్లు కూడా వచ్చేవి కావని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నాగేశ్వరరావు ఇటీవల నియోజకవర్గంలోని మామిడి తోటలో తనకు సమాచారం లేకుండా రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేయడంపై తాటి వెంకటేశ్వర్లు గుర్రుగా ఉన్నారంట. దానిపై తన మనసులో ఉన్న బాధను ఆయన తన అనుచరుల ముందు ఏకరువు పెడుతున్నారంట. నియోజకవర్గంలో ఇలాంటి తోట రాజకీయాలు మానుకోవాలని తాటి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగానే విమర్శించడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు రోడ్డున పడ్డట్లయింది. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన ఇద్దరు నాయకులు ఇలా ఇన్ఛార్జ్ పదవి కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పార్టీ పరువును కాస్త బజారు కీడుస్తున్నారంటూ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు తనకు తానే పార్టీ ఇన్ఛార్జ్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు కారణంగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఒకరినొకరు విమర్శించుకుంటూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గంలో వాస్తవానికి ఈ ఇద్దరు నేతల మధ్య వైరం ఈనాటిది కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుండి తాటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నుండి మొచ్చా నాగేశ్వరరావు పోటీ చేయగా తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన 6 నెలల్లోనే తాటి వెంకటేశ్వర్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొచ్చా నాగేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు. అయితే మొచ్చా నాగేశ్వరరావు కూడా మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుండి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా వైరం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఇన్ఛార్జీలుగా ఎవరిని నియమించలేదు. కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అశ్వరావుపేట ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే మొచ్చా నాగేశ్వరరావు మాత్రం తానే ఇన్ఛార్జి అంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉండడం, వాటికి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మద్దతిస్తుండడం, పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వకపోవడం పట్ల తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిన్న జరిగినటువంటి ఏకపక్ష నిర్ణయాలు చాలా మందికి మండలంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులుగా, ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీలో కానీ ఒక శాసనసభ్యుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు చైర్మన్గా మరి రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తిగా, అందులో ఈ మండలంలో నేను నివాసం ఉంటున్నాను. మరి ఇలాంటి ఉండే పరిస్థితుల్లో ఇక్కడ సమావేశం పెట్టుకోవటం, కనీస సమాచారం కూడా నాకు ఇవ్వకుండా సమావేశం పెట్టుకోవడం చాలా దురదృష్టకరం.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన రేగా కాంతారావు దమ్మపేట మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మొచ్చా నాగేశ్వరరావుకు చెందిన ఓ కొబ్బరి తోటలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన సున్నం నాగమణి, బూక్యా ప్రసాద్, తాటి వెంకటేశ్వర్లు వంటి ముఖ్య నేతలకు సమాచారం అందలేదు. దీనితో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మొచ్చ నాగేశ్వరరావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొచ్చా నాగేశ్వరరావు మామిడి, కొబ్బరి తోట రాజకీయాలు మానుకోవాలని, పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని హితవు పలుకుతూ మాట్లాడారు. ఒక దశలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయుంటే కనీసం బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కేవి కావన్నారు. అలానే రేగా కాంతారావు రాజకీయాల్లో తనకంటే జూనియర్ అని, తాను బూర్గంపాడు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో రేగా కాంతారావు పీఈటీగా పనిచేస్తూ సెల్యూట్ కొట్టేవాడని అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పనితీరు మార్చుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు. తాటి వెంకటేశ్వర్లు విమర్శలపై స్పందించిన రేగా కాంతారావు పార్టీలో ఉండడం ఇష్టం లేని వారే ఇలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. దాంతో ఇండైరెక్ట్ గా తాటి వెంకటేశ్వర్లను పార్టీలో నుంచి పొమ్మని చెప్పినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే రేగా కాంతారావు ఇలా స్పందించడానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుండటంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ కోర్టుకెక్కింది. ఆ స్థానానికి తిరిగి ఉప ఎన్నిక వస్తుందేమోనని ఆశలు పెట్టుకున్న రేగా కాంతారావు భద్రాచలం నుంచి పోటీ చెయ్యాలని భావించారంట. అయితే తాటి వెంకటేశ్వర్లు అశ్వరావుపేట కాదంటే భద్రాచలానికైనా ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ ఉండడంతో తన ఉనికికే ప్రమాదం వస్తుందని గ్రహించిన రేగా కాంతారావు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారంట. గడిచిన ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుని పోవడంతో పార్టీని ముందుకు నడిపే నాథుడే కరువయ్యాడు. ఒక పక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారంటున్నారు. పార్టీలో ఉన్న అరకొర నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న పార్టీలో ఆ ముగ్గురి మధ్య నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీ వర్గాలకు అంతుపట్టకుండా తయారవుతుందంట. For more videos like this, subscribe Big TV channel.